హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. ఈరోజు అయితేనండి హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వెల్దుటి కనకదుర్గ గారండి. హైదరాబాద్ నుంచి మన విజయవాడ మన అన్నదాత కార్యక్రమంకి అయితే స్పాన్సర్ చేశారు. మామూలు విషయం కాదు కదండి. ఎందుకంటే అంటారు అట్లాగే సుధా గారండి. మనం చేసే కార్యక్రమాలు కానీ లేకపోతే మెనూ విషయం కానీ ఫుడ్ విషయం కానీ అలా దారిన వెళ్ళే వాళ్ళు కూడా మనల్ని ఇట్లా చేస్తున్నందుకు మెచ్చుకుంటున్నారు అని అంటే మనం చేసే ప్రోగ్రామ్ నలుగురికి నచ్చడం వల్లే మనల్ని కన్సల్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అంటే ఇంకా మనం బాగా చేయాలి, మన మీద బాధ్యత ఉంది అని అయితే నేను అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ భోంచేస్తున్నారు అని అంటే కనకదుర్గ గారండి. కేర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను కంపల్సరీ కనకదుర్గ గారిని అయితే కలుస్తానండి. ఎందుకనంటే మనకి హాస్పిటల్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉండడం మనకి మంచిదే కదండి. అదేనండి. అయితేనండి ఈరోజు ఇంతమంది అన్నదానము ఆకలితో ఉన్న వారికి పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. నిరాశ్రయులైన పేదవారు, వృద్ధులు, పిల్లలు కూడా చాలామంది ఇలాగా వస్తూనే ఉంటారు. మనం వాళ్ళకి లేదనకుండా చేస్తూనే ఉంటామండి. ఎందుకంటే చేసే ఈ చిన్ని కార్యక్రమానికి మీ అందరి సపోర్టు, సహాయ సహకారాలు అయితే ఉండాలని నేనైతే ఎప్పుడూ కోరుకుంటున్నానండి. ఎందుకని అంటారా, ఆయన అంకుల్ గారిని చూస్తే అన్నం అయిపోయిన రైస్ అయినండి, వద్దమ్మ నాకు సాంబారే కావాలని అన్నారు. అంత బాగా సాంబార్ అయితే తిన్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పోనీలే, ఈ విధంగా అయితే 10 మందికి ఒక దాత వల్ల మనం చేయగలుగుతున్నామని అయితే అనుకుని అయితే బయలుదేరుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మా సుకన్య గార్డెన్. మరొకసారి అయితేనండి కనకదుర్గ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.